కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు 2019 2024 మధ్య ఇంకా అయిపోలే ఈ పంచాది 59.71 లక్షల లీటర్ల వాడకం. కానీ నిజంగానే ఇంత నెయ్యి ఎక్కడికి వెళ్ళి ఉంది? మనకు ప్రొడక్షన్ ఉందా? ప్రొడక్షన్ ఉందట ఆవు నెయ్యి ఏడు పాడైనాయి. ఇప్పుడు బాగులపంచి ఇన్నొద్దురు దొడ్డికో 2 ఆవులు ఉండేది. ఇన్నొద్దు ఇంటికో 2 ఆవులు ఇంటికో 2 బార్లు ఉండేది. వ్యవసాయం చేస్తాను కరక కడతాను దానికి దీనికి ఆరతీర నాగరికి వచ్చేది వచ్చేది ఇతనాలకు పొత్తనాలకు వరి పొలానికి అన్ని వరికి అన్ని ఎలుగడదు అన్ని మొత్తం ట్రాక్టర్. ఇప్పుడు ఇంటికో ట్రాక్టర్ అయింది. అప్పుడు ఎందుకంటే ఇంటికో పసరం ఎట్లా ఉంటున్నాం ఎద్దు వ్యవసాయం, ఇప్పుడు ఇంటికో ట్రాక్టర్ అయింది. కానీ ఇప్పుడు ఈ పశువు ఏడలేవు ఏనో ఒకరికి అంతే. మరి ఎట్లా తయారైతుంది ఇదంతా? మరి అదే కదా, అదే అర్థమైతలేదు. మరి కల్తీ నెయ్యి మొన్న కూడా అన్న చూడ మాట పట్టణానికి పాలు ఈ పాలకు మళ్ళా ఆడు 100 లీటర్ల పాలకు మళ్ళీ ఇంకా 100 లీటర్ల నీళ్లు కలిపి అట్లా మళ్ళీ యూరియా బస్తాలు ఉమ్మరిస్తున్నారు. 100కు 100 ఎక్కడ పాడాయి? ఇంత గిలాసతోనే 10 లీటర్ల పాలు తయారు చేస్తారు అంటుంటే కెమికల్ వేస్తారు. ఇంత గిలాసా 10 లీటర్ల పాలు వెళ్తున్నాయి. చూసుకో అబ్బా, మొన్న ఒక పిల్లగాడు చనిపోయాగా, 5 చచ్చిపోయారా? రాజమండ్రి కల్తీ పాలు యూరియా కలుపుతారు, కెమికల్ కలుపుతారు, ఇక కలిపి వదులుతారు. రాజమండ్రిగా మాది మరి అది అనుకుంటారు ఏమో మీగడ కడుతుందా అనేది? మీగడ కడుతుందా? మరి కట్టదా అట్లా కనిపిస్తున్నారు. పౌడర్ వేస్తట్టు దాని తగ్గట్టు దొంగ ముచ్చులు మొత్తం. కానీ పట్నం హైదరాబాద్ లో ఇంకో ముచ్చుట బెల్లమాట ఇంకేదో కలిపి టీ పౌడర్ తయారు చేస్తాడు కల్తీ. నేను ఒక రోజు గాడ రోడ్డు మీద ఛాయ్ తాగినాక మళ్ళీ వచ్చి అద్దం కాడ ఎందుకో నాలుక ఇట్లా బయట పెట్టి చూసుకున్నా. నాలుకంతా కలర్ వచ్చింది. మన బగారన్నం లేచే కలర్ వేసిండు చాయ్ పత్తలు ఉన్నది. చూసుకో సింథటిక్ ఫుడ్స్ అని అది ఉంటది, అవి కలుపుతారు అలా. ఇప్పుడు చాయ్ పత్త కూడా కల్తీ అయిపోయింది. టీ పౌడర్ అంటారుగా, ఈయనకి పాలే కల్తీ అయిపోయాయి. చాయ్ పత్త ఎందుకు వచ్చి అది కనపడం కూడా కనపడదు. ఆకు నలిచంలో కలిపినా తెలియదు. మరి అలవేలు గడ కలితే, కారం కలితే, పసుపు కలితే, ఈ చాయ్ పత్త కలితే, పాలు కలితే. కొంతమంది ఆర్గానిక్ అని అంటారు, నిజంగా ఆర్గానిక్ ఏనా అది? అంటే ఎరువులతో చేస్తామని అంటారు, ఎరువులతోనే చేస్తామని అంటారు. ఇలాంటి మందులు కెమికల్ కలపకుండా అంటారు. అది సాధ్యమేనా ఈ భూమి మీద? అంటే వేసి ఉండొచ్చు, వేసినా గానీ నేను ఒకటి చెప్పాను తాత, ఇది అదే భూముల నుంచి నీళ్లు వస్తాయి, అదే నీళ్లు కెమికలేనా? నువ్వు ఆవు తిని పెండ పెడతా, పెండ కలిపేది కూడా కెమికల్ తిని పెండ పెట్టిందేనా? ఇంకా నీకు ఆర్గానిక్ ఎక్కడిది? నేను ముచ్చట చెప్పనా, ఇప్పుడు నువ్వు బయట పాలని తాగుతున్నావు, బర్రె దగ్గరికి పోయి తెచ్చుకున్నాం, మేము బర్రె కొట్టాలో పోయి తెచ్చుకున్నాం పాలు అని చెప్తాం. కొట్టాలో పోయి తెచ్చుకున్నా అంటున్నావుగా. ఇప్పుడు ఇంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే, ఈ బయట పొద్దున్నాక ఏడా వేస్తుంది పోయింది. అంటే ఇక్కడ మూసి ఏట్లే, ఇక్కడ హైదరాబాద్ ఉండే మూసి చుట్టే మేస్తాయి. ఎందుకంటే మూసీలోనే గడ్డి. హైదరాబాదే కాదు, ఈ మూసి పొంచి పొడుగు నుంచి పొడుగు దాకా ఎక్కడున్నా ఈ ఏట్లే పోవాల్సిందే, నీళ్లు తాగవలసిందే, ఆ కెమికల్ నీళ్ళు తాగవలసిందే. ఆ నీళ్లు పాడైపోయి కర్రీ జీడిగింజలకు వస్తున్నాయి ఆ నీళ్లు. అంత వికారంగా ఇక 1 2 సచినోడు బతికినోడు చెట్ట పడ్డ రెక్కటి అనలేనా. వీటితో పాటు ఈ కంపెనీల గదర్ కూడా అనలేనా. ఇక నీళ్లు కరిగా అవుతున్నాయా, ఈ నీళ్ళు అవుతున్నాయా పత్రం, అవి మూగ జీవులు ఏమని తాత ఏం తెలియదు. నిజంగా మనిషి ఒక్క రోజు తాగితే బతడా నీళ్ళు? నిన్న కూడా ఒక మాట అన్నావు, మూసి ప్రక్షాళన అని. ఇది చేస్తే సానా నయం తాత. ఇదొకటి ఈ పురాణ చెప్పని ముచ్చట. ఈ పసరం ఏం చేస్తుంది? ఆవైనా ఎద్దైనా గొడ్డైనా గోలైనా ఏం చేస్తుంది? గొర్రె బైర్రె మేక అయినా నీళ్ళు తాగుతుందిగా. పక్క పంటుండే తుంగ బొంగ తింటుంది, తుంగ గర్భ బోర్గ గడ్డి పోయి తింటుంది. ఈ నీళ్ళతోనే పెరిగిందా? ఈ నీళ్ళతో పెరిగిందా? అది ఈ నీళ్లకు ఆ గడ్డి ఇప్పుడు ఇట్లా మేస్తే 1-2 రోజులు పోకపోతే ఇట్లా వస్తుంది గడ్డి. మరి ఇప్పుడు అదొకటి అవుతుందా?
ఇప్పుడు కెమికలేగా ఇక మొత్తం కెమికల్. నీళ్ళు కెమికలే, గడ్డి కెమికలేనా? గడ్డి కెమికల్. బయట తింటుందా? తింటుంది. రేపు పొద్దుగాల మనకు పాలు ఇస్తే ఆ పాలు కెమికల్ పాలు కాకపోతే మంచి పాలా చెప్పు? కెమికల్ పాలే కాకపోతే కొంచెం తక్కువ ఉంటుందేమో మరి, అటు ఇటు గుడ్డిలో మెల్లి. సరే కొద్దిగా తక్కువ ఉన్నా కానీ కెమికల్ తిండే కదా. కెమికల్ తిండే, కెమికల్ నీళ్ళే, అయ్యే నీళ్ళు దాకా అయ్యే పాలిస్తుంది. దాని రక్తంలోనే కెమికల్ కలిసేగా. ఇప్పుడు పచ్చాపలు అని అమ్ముతున్నారు, గంపలు కట్టుకొని అంగట్ల కాడ, సంతల కాడ ఆదివారం వస్తే అమ్ముతారు. ఈ చేపలు కూడా ఇప్పుడు ఏటకెళ్ళి తెస్తున్నారు. ఈ ఈ చేపలు కూడా నేడు దాకా మా చిన్నతనంలో నేడు దాకా తెల్లగా పచ్చిపాలకు పోయేది నీళ్లు. ఇప్పుడు ఎంత రాపిడి అయ్యి ఫిల్టర్ అయితే నీళ్లు అదే కర్రెగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ కెమికల్ నీళ్ళు తాగి ఇప్పుడు ఆ చేపలు కూడా బతున్నాయి, అలవాటు పడ్డాయి. అవి కూడా ఆ చేపలు తింటే ఏమవుతుంది? అవి కూడా కెమికల్ నీళ్ళు అన్నట్టు కదా, దాంట్లో శరీరం కూడా కెమికల్ ఉంటుంది కదా, అది మనం తింటుంది. అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ బీమాలు వచ్చేది ఎక్కువ ఇప్పుడు ఈ కెమికల్ బువ్వ, ఈ కెమికల్ తిండి తిని ఇదంతా వికారం అవుతుంటా. కానీ దీన్ని నిర్మూలించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నిర్మూలించగలుగుతారు. ఇది వాస్తవంగా కూడా ఈ మూసీ ప్రక్షాళన కావాలి. మూసీ ప్రక్షాళన జరిగితే ఎంతో కొంత అంటే ఆ మూసి మొదలైన కానుంచి ఈ ఎండ్ అయ్యే వరకు ఎంతమంది అయితే జనాలు ఉంటారో అంతమంది బాగుపడతారు. రాజకీయ వ్యాపారులు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఒక పార్టీ మీద విమర్శలు చేసి దాన్ని అనగదొక్కితేనే ఇంకొకరికి మనుగడ. ఈ మూసి ప్రక్షాళన చెయ్యనీయకుండా అభివృద్ధికి అడ్డుపడి ఆయన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందర ఆయన చేస్తే మేము వద్దన్నామా, మేమేమైనా అడ్డు పెట్టినామా? చేస్తే చేసుకునేది అంటే మమ్మల్ని పక్కకేసి అని కూడా అంటారు. ఇప్పుడు ఇంత తాత ఊర్లో పోయి ఎక్కడెక్కడైతే ఈ మూసి నది పోతుందో, ఏడంగా పోతుందో దాని మీద కొన్ని చెరువులు పోతాయి నీళ్లు, అన్ని చెరువులకే పోతున్నాయి, ఇప్పుడు పోతున్నాయి, నింపుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది కాలువ అని ఇంకో కొత్త కాలువ అని తీస్తుర్రు, ఈ కుంట అని, ఆ చెరువు అని, ఈడంగాని ఆడంగాని భూగర్భ జలాలు అడుగంటినాయి కాబట్టి ఈ చెరువులకు, ఈ ప్రతి ఊరు చెరువులకు కనెక్షన్ తీసుకుంటారు. ఇదొకటి. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 4-5 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ చేసి దుబ్బలకు నీళ్లు కొడుతున్నారు, పైప్ వేసి కొడుతున్నారు. అయితే ఇప్పుడు నా సూత్రుడికి ఇచ్చిన ఎండాకాలంలో గొర్రెకాయన గొడ్డుకాయన ఉండి దుబ్బకొన్నాడు. ఇప్పుడు పోయి ఇచ్చిన కళ్ళని తాగుదామంటే ఆ చెట్టు కూడా కెమికల్ నీళ్ళు పీల్చుకొని కళ్ళు. నీకు ఇంకా అసలు ముచ్చట చెప్పనా? నువ్వు అన్నావు, ఇప్పుడు కరెక్ట్ గుర్తు చేసినావు. ఈడకప్పుడు నువ్వు భూమి పంచాయతీ పోయినావు చూడు, ఈ టోల్ గేట్ కాడ డివీస్ కంపెనీ అన్ని ఉంటాయి కంపెనీ, మొత్తం చుట్టూ కెమికల్ కంపెనీలు. అక్కడ నువ్వు పొద్దాడు కళ్ళు తాగు, నువ్వు షెడ్ పాయింట్ రుక్కవలసిందే. నువ్వు ఏ కళ్ళు తాగు నీకు ఎమ్మటేసి ఇస్తూనే ఉంటది, అది ఇప్పవలసిందే. ఏ కళ్ళు తాగు అక్కడ, ఆ కళ్ళు అంతా పొల్యూట్ అయి ఉన్నదంటే కెమికల్. తాడి చెట్టు పైకి ఎంత ఉంటుందో కిందికి కూడా అంతే ఉంటది అని అంటారు. అంటే నీకు అంత లోపలికి కూడా కెమికల్ పోయిందన్నట్టే కదా. అంటే అర్థం చేసుకోరు జనాలు. ఈ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలిగా పర్మిషన్లు ఇస్తే వాడు ఆ కెమికల్ వాళ్ళు కూడా లంగ కొడుకులు కెమికల్ ఏడబారబోసి రావాలంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది లారీ వాళ్ళకు. వైజాగ్ దగ్గర సముద్రంలో కలపాలి. వైజాగ్ దగ్గరికి పోయి రావాలంటే ఆయన లారీ అయిన ఖర్చు బాగానే అవుతుందిగా. ఆడేం చేస్తున్నాడు, అటు ఇటు చేస్తున్నాడు. ఈ చుట్టూ జర మెయిన్ రోడ్ పుంటే ఏమైనా చెరువులు ఉంటే ఆడ పోతుండు, తెల్లారగట్ట 3-2 బాత్రూమ్ పోయినట్టు చేస్తుండు, ఆ పైప్ అండ్లకి ఇడుస్తున్నాడు, సపరేట్ కూర్చొని వస్తున్నాడు. కెమికల్ ఆ చెరువులో కలిస్తే ఆ ఊరు మొత్తం పొల్యూట్ అయిపోతుంది. అదొకటి. ఇంకోటి ఆయన అనువల్ల కూడా పొక్కలు తీస్తుంది, పొక్కలు తీసి ఈ కెమికల్ మొత్తం ఆ పొక్కల బోర్ పొక్కలలో పోస్తారు. ఆ చుట్టుపక్కల ఏమవుతుంది, ఆ భూగర్భ జలాలు కలిసి పంటలు పంటలే ఎర్రగా నక్కరేట్లు ఉంటాయి వర్షాలు. ఈ రాజకీయ నాయకులు ఏం బిగుతురు అన్నట్టు మరి గడ్డి. మరి ఈ ఎర్రగా కలర్ వస్తుంటే గ్రామాలల్లా ఈ పైసలకు మామూలు బూతులు వస్తాయి, కానీ ఈ పైసలు మింగి వాళ్ళ దగ్గర పైసలు మింగి వాళ్ళకు సహకరించుకుంటా గ్రామాలను ఆగం చేసుకుంటా మీరేమో రాజకీయ నాయకులు. ఇట్లా ఇంకో కథ ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఒక 1000 మంది అనుకో, అంత పిల్లగిట్ట. ఈ 1000 మందిలో ఇంట్లో తెల్లటి పుల్లటి కోయాగలు ఒక 10 ఖర్చు అవుతాయి, 10 వెళ్తాయి. 10 వెళ్తాయి. ఈ 10-15 కోయాగలు ఏం చేస్తాయి అంటే ఈ కంపెనీలకు అమ్ముడు పోతాయి. కంపెనీలకు అమ్ముడు పోయి అయ్యో
పాట నేను ఇంతగానో తెల్లంగి పిండేసుకొని దంగం మీద ఆరేసుకుంటే పొద్దుకి వచ్చే వరకనే మొత్తం మసి నల్లగా అయింది. ముక్కులకు వాయ, మూతిలో వాయ, నీళ్లు తాగుదామంటే లేదా, ఈ పుండు పుడుతున్నాయి, ఈ గోకుడు, మన్ను, మశానము, గడ్డలైతున్నాయి, తలకాయ దిమ్మిడైతుంది, దమ్మేస్తలేదని ఊరిలో అంతా పట్టుకున్నా. ఈ కంపెనీలు ఏం చేస్తున్నారు, ఈ 10-15 మంది తెల్లటి పుల్లటి పోయాక అవురుకుంటున్నాయి. అవురుకొని ఆరతి బట్టి అటు జేబులు నింపి సుట చుట్టేస్తున్నాయి. ఇట్లా సారా ఊళ్ళు పాడైపోతున్నాయి అని వీళ్ళకు లజ్జ సిగ్గి మరి ఎందుకు వస్తుంది వీటికి అలవాటు పడ్డోళ్ళకు. మరి గ్రామాలు సంకనాకిపోయినా పర్వాలేదు, జనాలు చచ్చినా పర్వాలేదు, మీకు జేబులోకి వస్తే కంపెనీడు బతకాలి. ఇప్పుడు సౌత్ పల ఇలాగ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఏ ఊరు నువ్వు నా అంటే రేపడుతుంది నీకు ఎందుకు దాంతో వాళ్ళదైతే ఏడ్చేదే ఒక తక్కువనే. ఇప్పుడు ఆడు కంపెనీడు అట తాగునీళ్లు ఫ్రీగా పోస్తున్నాడట ఊళ్ళో. ఆడు ఏదో ఇప్పుడు చెప్తున్నా కదా, పరకని ఇచ్చి కొర్రమటం పెట్టినట్టు. ఇప్పుడు ఆయనతో మటుకో నేను మీ ఊళ్ళో బడే కట్టించిన, నేను మీ ఊరికి నీళ్లు పంపినా. ఏడికెళ్ళి పంపిండు? ఆ చుట్టుపక్కల మొత్తం కలిపేనే అంత. ఇప్పుడు ఆ కంపెనీ పెట్టి దాని మీద కోట్లల్లో లాభాలు సంపాదించి వీళ్ళకు లక్షలలో ఎంతో కొంత ఖర్చు పెట్టి వదిలేస్తున్నాడు అంతే. మళ్ళా ఆడు మళ్ళీ ఏదో ఉచితంగా పుణ్యానికి దానం చేసినట్టు. గిట్టిన ఎవరైనా శరంగాళ్ళు కొంచెం నూరు శాతం పెట్టిన వాళ్ళు ఏ సకదానం ఈ కంపెనీ పాడుపడ, ఈ కంపెనీ వాడు వచ్చి ఇలా మొత్తం గత్తర గాయ చేసే ఇలా బాయికాడ పంట మంతలేదు, తాగుదామంటే నీళ్ళు చక్కగా లేవు, బట్టలు పెట్టుకుందామంటే కూడా ఆ నీళ్లు పాడబడ ఎర్రగా వస్తున్నాయి. భూమిట తినాలి, ఏ ఉడక తినాలి, ఎట్లా బతకాలి ఈ బతుకు పాడబడాలని అంటే ఏమమ్మా ఏమైతుంది. మొన్న 5 లక్షలు పెట్టి నీళ్ళ ప్లాంట్ కట్టించుడు. నీళ్ళ ప్లాంట్లు కట్టించుడు ఎందుకు? ఆ కెమికల్ పొక్కల భూమి పొక్కలకు పోచుడు ఎందుకు? ఈ కెమికల్ ఈ వాటర్ ప్లాంట్లు కట్టించుడు ఎందుకు? గుడగొడగలకు చదువుబడికి మన ఎంతగానో ఉంటే బాత్రూమ్లు గిట్టు లేకుంటే బాత్రూమ్లకు దానికి పొక్కలు సయ్యేసి పైపులు పెట్టించుండు. ఆయన కడుపు చల్లకుండా ఈసోటి ఈ ముడుపులు ముడితే చూడు కొయ్యలాగలకు, ఆ ముడుపులు ముచ్చే ఉపాయం కూడా వాళ్ళే వేస్తారు. ఓ తాత ఈ ఊర్లో కూడా తిరిగితే తీరొక్క క్షమ, తీరొక్క కథ, తీరొక్క శుద్ధులు బయటకు వస్తాయి. పట్టణాలు కూర్చొని, 4 గోడల మధ్య కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని రాతలు పూతలు కాదు, ఊర్లలో పోతే మన బాధ తెలుస్తుంది. అందుకనే చౌటుప్పల ఉన్న ప్రజలు, చౌటుప్పల చుట్టుముట్టున్న గ్రామ ప్రజలు కూడా మీరందరూ తలుసుకుంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీలు బంద్ అయిపోతాయి. మీరు తలుసుకోరు, ఆ రాజకీయ నాయకులను నమ్ముకోకుండా మీరు తలుసుకొని ఒక ఏర్పాటు అయ్యి ఒక్కసారి రోడ్డు మీద కూర్చోరనుకో, హైవే దిగ్బంధం చేసిరనుకో, ఈజీగా దిగొస్తారు, వెళ్ళిపోతాయి. ఇలా నన్ను జత కట్టిర్రు సౌత్ పొలకాడ కంపెనీడు, ఆరికా కంపెనీ ఈ ఆడగూడ పొల భూమి 30 గుంటల భూమి ఆక్రమించుకుండు. ఇలా కొన్ని కోళ్ళేగలు ఆయన అమ్ముడు పోయినాయి కంపెనీలు. ఇక అది ఏడ బయటకు రాదు. 30 గుంటల భూమి ఆక్రమించుకొని మొత్తం ఆ మొగోడి ఇంత ఇల్లెత్తు గోడ కట్టిండు కలుపుకొని అందులో కలుపు. నేను పోతే తాత నసే తాత వచ్చినావా, బాగున్నావా, చాయ్ తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా, ఏం చేసిన తాత నీది కూడా ఉత్తదే పని. ఇక ఈ సౌత్ పొల కోళ్ళగానే అలిసిపోయినాయి. ఇక ఆయనకి మరి ఏం జరుగుతుందో కదా, కానీ నువ్వు సౌత్ పొల దాని ముందుకే నీకు కూడా ఫోన్ వస్తుంది తాత, నువ్వు కూడా సలహా అవుతావు అని ఊరోళ్ళు అన్నారు. తాకడ తిన్నాయి కదా, నేను బాగా పసిపట్టినా. మా ఈ కోళ్ళగాలు ఇట మాట్లాడుతూ ఇట సంగతమ్మా ఇది పెద్దగానే ఉంది కథ అని నేనేం చేసిన ఆడ లైవ్ పెట్టినా. ఇక్కడ ఎంఆర్ఓ ఫోన్ కుదిరినా, సౌత్ పొల ఎంఆర్ఓ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి ఫోన్ కుదిరినా, ఆయన ఈయన ఫోన్ కలిసే నేను పలానా మనిషికి మాట్లాడుతున్నా అయ్యా, మరి ఈయన పలానా బాగోతామాట 30 గుంటల భూమి కాళ్ళకే ఆట వేసిండట మొగోడు, గోడ కట్టుకుంటాట నీళ్ళు అనేసాక, మరి ఇదే అన్న తరీక, ఇది ఊరోళ్ళ భూమి మాట. మీకు ఎన్ని మాట కాగితాలు చేతులు పెట్టినా అది ఎక్కడ వేసింది అక్కడనే పండుకుందాట, అవి కూడా నాణ్యాయి. ఇక మరి ఏమైందో ఏం కాదు నాంతేనే తప్పుడు అయితే ఇక మరి మీరు వస్తారా, నేను మీ ఆఫీస్ కాడికి, లేకపోతే మీరే ఈ ఊరికి వస్తారా అంటే, లేదు తాత మేమే వస్తామని. ఏమంటే ఇరిగేషన్ ఎంఆర్ఓ నడుతున్నాయేమో, ఆయన పేరు చెప్తాడు, ఈయన నడితే ఇలా పేరు, ఇరిగేషన్ డి పేరు చెప్తుండు, ఈయన నడితే ఆయన చెప్తాడు, ఈయన నడుతున్నామో ఎంఆర్ఓ పేరు, ఆయన పేరు చెప్తాడు. ఇక నేను బాగా గర్వమైన, నాకు కోపం వస్తుంది మంటమైనది. ఇక సరే అని ఇరిగేషన్ డీనే వచ్చిండు, సర్వేని తీసుకొచ్చిండు, కొలిచిపిస్తే తాత 30 గుంటల భూమి తేలింది. ఇక ఆ ఊరి ఉంటేగా కొన్ని కోళ్ళాగలు, ముడుపులు తిన్న కోళ్ళాగలు మిట్ట చూస్తున్నాయి.
మేము ఏమో అనుకుంటే ఊరోళ్ళు పరిచాను ఇక ముసలోడు గట్టేడే వేసా ఇతలు ఏ ఊరికి వెళ్ళి వచ్చిండు, ఈడ కొట్లాడిండు, ఈడ గెలిచిండు, ఈ అమ్మ గెలిచిండు 30 గుంటల భూమి మాకు ఒప్పచెప్పిండు, మళ్ళీ నాకు ఇప్పించిండు. నువ్వు 2 రోజులలో నువ్వు ఆ గోడ కూల కొట్టడానికి కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిన వాడు 2వ రోజే కథమే కథం. నువ్వు కూల కొట్టవా లేకపోతే నేను చేసే తీసుకొచ్చి కూల కొట్టాలని చెప్పి కూల కొడతాడు ఇక. అంటే ఈడ మనం న్యాయాన్ని బతికించినాం. కానీ వేరే ఊరు నుంచి వచ్చి ఆయన కొట్లాడితేనేమో పని అయింది, ఉన్న ఊరోడు కొడితే పని కాదా? కొట్లాడితే ఉన్న ఊరోడు కొట్లాడితే ఎందుకు కాదు? ముడుపులు అదే జరుగుతుంది. దాని వల్లనే ఊరు చెదలు పట్టిపోతున్నాయి. ఊర్ల చెదలు బట్టి ఆగమవుతున్నారు. కానీ అట్టగోరి ఈ కంపెనీలో కూడా పర్మిషన్ ఇచ్చి నువ్వు నమ్ముతావో నమ్మవో చౌటుప్పల ఇలాకల ఆ చుట్టుపక్కల 100 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళకి ఏడియాలి చెప్పనా తాత, గుట్టలల్లా దూరం ఇచ్చేసేయాలి వీళ్ళకు. అవి మన నల్లమల అడవుల రాచకొండ గుట్టలు సెంటర్ల భద్రాచలం అడవుల అక్కడ ఇవ్వాలి వీళ్ళకు. కాకపోతే రోడ్లు వేపియాలి అక్కడి వరకు, ఆ నుంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీ వేసుకుంటారు, అట్లా ఇయ్యాలి. కానీ ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఖరాబ్ అయిన ఏరియాలు ఏంటి తెలుసా? పటాన్ చెరువు ఫస్ట్ ఖరాబ్ అయింది ఈ కెమికల్ కంపెనీతో. తర్వాత మరో పటాన్ చెరువు చౌటుప్పలే. పటాన్ చెరువు చుట్టుపక్కల కూడా కంపెనీలు నేను మర్చిపోతున్నావు. అమ్మో ఇటు కూడా పోయింది, ఇటు గుమ్మడిదాల జిన్నారం ఇటు కూడా కంపెనీలు. కానీ మరి నీకు ఆ ఏరియాలల్లా ఎలక్షన్లు అయితే నీకు సంక్రాంతి హైదరాబాద్ పతంగులు ఎట్లా ఎగురుతాయో ఎలక్షన్లలో ఆ ఏరియాలలో పైసలు కూడా అట్లనే ఎగురుతాయి, నోట్ల కట్టలు. ఈ పటాన్ చెరువులు, ఈ చౌటుప్పలు, ఈ కొన్ని ఏరియాలల్లో అట్లా 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 ఆడుతుంటాయి పైసలు ఎలక్షన్లల్లో. కానీ ఈ ఊర్ల పక్కన ఈ జనాల పక్కన ఈ పక్కన కంపెనీలు ఉంటే మాత్రము ఇక హెచ్చుకంత ఉండదు. ఆ ఊరు హెచ్చుకంత ఉండదు. దానికి పర్మిషన్ ఇచ్చేది కూడా ఆ ఊరు సర్పంచ్ పర్మిషన్ ఇస్తాడు. కంపల్సరీ సర్పంచ్ సంతకం లేని కంపెనీ అయితే పెట్టారు. సర్పంచ్ సంతకం పెడతాడు. ఇక ఊళ్ళో ఉన్న నాయకుల సహకారంతోనే వాడు పెడతాడు, ఎంజాయ్ చేస్తాడు. ఇంకోటి ఈ ఆడిగదలకు ఈ గర్భం కూడా నిలుస్తలేదట. ఈ గదర్ భాషను నిలుచుకొని ఈ కెమికల్ నీళ్ళు తాగి ఎందుకు నిలుస్తుంది మరి? నిలవది. చిన్నపిల్లలకు చిన్నప్పుడే వాడిపోరలు కరెక్ట్ వయసు రాకముందుకే పెద్ద మనుషులు అవుతారు. అదో ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ నిలవదు, నిలిచినా గానీ అనారోగ్యంగా పిల్లలు పుడతారు. డల్లుగా పుడతారు, ఇట్లా మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. ఎప్పుడు ఇట్లా చూసుకుంటా కూర్చుంటారు పోరలు, ఆరోగ్యవంతంగా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిన్నగా పైసల కకృతి పడి వానికే అసొంటోళ్ళు వస్తారు, వాని వంశంలోనే వస్తారు, ఇంకోన వంశంలో రారు. ఇప్పటికైనా ఈ పటాన్చెరు చుట్టుపక్కలైనా చౌటుప్ప చుట్టుపక్కలైనా తెలంగాణలో ఇంకెక్కడైనా ఈ కంపెనీలు ఏవైతే ఈ మాయల కంపెనీలు మంది ప్రాణాలకు గండమై కూర్చున్నాయో మీరు అందరు ఏకంగా మా ఊళ్ళో ఈ కంపెనీ తోటి మాకు గండం అవుతుంది, మాకు ప్రాణహాని జరుగుతుంది, మాకు నష్టమైతున్న చెప్పుని మేమే వస్తాము 50 మంది. ఎంతవరకు కూడా వస్తాయి. ఇక ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మీరు నెంబర్ పెడతాము, ఈ సంబంధించిన వార్త మా దాంట్లో వస్తుంది ఖచ్చితంగా. టాటా న్యూస్, జీ న్యూస్ తెలుగు 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దాంట్లో ఫోన్ నెంబర్ కూడా పెడతాము. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీకు ఏ ఏరియాలో మీకు ఇటువంటి సమస్య ఉందో చెప్తే ఆ ఏరియాకి వచ్చి మరి అక్కడ మేము కొట్లాడతాం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ కూడా అవుతుంది. అప్లోడ్ అయ్యేటప్పుడు ఆ నెంబర్ వచ్చేస్తుంది, అందులో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి.